నార్మల్ స్టాక్ కెమెరాతో సినిమాటిక్ వీడియోస్, డిఎస్ఎల్ఆర్ లెవెల్ ఫొటోస్ తీయలేక విసిగిపోయారా? అయితే ఓపెన్ కెమెరా యాప్ దగ్గర ఉన్న హిడెన్ సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. కానీ అందులో ఉన్న ప్రతి చిన్న సెట్టింగ్ ఎందుకు పనికొస్తుందో తెలుసుకోవాలి. డోంట్ వరీ, ఈ ఒక్క వీడియోతో అది మీరు తెలుసుకుంటారు. ఈ రోజు మనం ఓపెన్ కెమెరా యాప్ యొక్క కంప్లీట్ సెట్టింగ్స్ గురించి A to Z డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇది పార్ట్ 2 వీడియో. మీరు ఇంకా పార్ట్ 1 వీడియో చూడకపోతే చూడండి. అందులో ఈ యాప్ యొక్క బేసిక్ ఇంటర్ఫేస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూశాక ఇది చూస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. పార్ట్ 1 లింక్ పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఓపెన్ కెమెరా సెట్టింగ్స్ గేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక్కో సెట్టింగ్ ఏం చేస్తుందో డీటెయిల్ గా చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకు కొన్ని బేసిక్ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఫస్ట్ ది ఫేస్ డిటెక్షన్. ఇది ఆన్ చేసుకుంటే మన కెమెరా స్క్రీన్ పైన ఫోకస్ ఏరియాస్ ని వదిలేసి డైరెక్ట్ గా ఫేస్ ని డిటెక్ట్ చేసి ఫోకస్ చేస్తుంది. వ్లాగ్స్ ఆర్ పోర్ట్రేట్స్ తీసేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైమర్. ఫోటో తీయడానికి ముందు కౌంట్ డౌన్ కావాలి అంటే ఇది సెట్ చేసుకోవచ్చు. లైక్ 1 సెకండ్, 3 సెకండ్స్, 5 సెకండ్స్ ఎక్సెట్రా. గ్రూప్ ఫొటోస్ కి ఇది బెస్ట్. తర్వాత రిపీట్. ఒక్కసారి షట్టర్ బటన్ నొక్కితే ఎన్ని ఫొటోస్ కంటిన్యూస్ గా తీయాలి అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాతది రిపీట్ మోడ్ ఇంటర్వెల్. రిపీట్ ఫొటోస్ తీసేటప్పుడు ఒక్కో ఫోటోకి మధ్య ఎంత గ్యాప్ ఉండాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండ్, మోర్ కెమెరా కంట్రోల్స్. కెమెరాని మన కంఫర్ట్ కి తగ్గట్టు ఎలా కంట్రోల్ చేయాలో ఈ సెక్షన్ లో ఉంటుంది. టచ్ టు క్యాప్చర్. స్క్రీన్ పైన ఎక్కడ టచ్ చేసినా ఫోటో క్యాప్చర్ అయ్యేలా ఇది హెల్ప్ చేస్తుంది. పాజ్ ఆఫ్టర్ టేకింగ్ ఫోటో. ఫోటో తీసిన తర్వాత ఆ ఫోటోని సేవ్ చేయాలా లేదా డిలీట్ చేయాలా అని ఆప్షన్ ఇస్తూ స్క్రీన్ పైన పాజ్ అవుతుంది. షటర్ సౌండ్. ఫోటో తీసేటప్పుడు వచ్చే క్లిక్ సౌండ్ కావాలా వద్దా టాగల్ చేయొచ్చు ఇక్కడ. టైమర్ బీప్ అండ్ వాయిస్ టైమర్ కౌంట్ డౌన్. టైమర్ పెట్టినప్పుడు బీప్ సౌండ్ రావాలా ఆర్ నంబర్స్ 3, 2, 1 అని వాయిస్ రావాలా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ కీస్. మన ఫోన్ వాల్యూమ్ బటన్స్ ని షట్టర్ స్పీడ్ లాగా ఫోటో తీయడానికి ఆర్ వీడియో స్టార్ట్ చేయడానికి వాడుకోవచ్చు. ఆడియో కంట్రోల్ ఆప్షన్స్ అండ్ సెన్సిటివిటీ. ఏదైనా సౌండ్ చేసినప్పుడు లైక్ చీజ్ అని గట్టిగా అరిస్తే ఫోటో తీసేలా వాయిస్ కమాండ్స్ ని ఇక్కడ సెట్ చేయొచ్చు. బ్లూటూత్ ఎల్ఈ రిమోట్ కంట్రోల్. బ్లూటూత్ రిమోట్ తో ఫొటోస్ క్లిక్ చేసే ఆప్షన్. లాక్ ఫోటో ఆర్ వీడియో ఓరియంటేషన్. ఫోటోని ఎలా తిప్పినా సరే ల్యాండ్స్కేప్ ఆర్ పోర్ట్రేట్ మోడ్ ఎప్పుడూ ఒకేలా లాక్ అయిపోయి ఉండాలి అంటే ఇది యూజ్ చేయాలి. సేవ్ లొకేషన్ అండ్ స్టోరేజ్ యాక్సెస్ ఫ్రేమ్వర్క్. ఫొటోస్ ఇంటర్నల్ స్టోరేజ్ లో పడాలా లేదా SD కార్డ్ లో సేవ్ అవ్వాలా అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. SD కార్డ్ కి యాక్సెస్ ఇవ్వాలి అంటే స్టోరేజ్ యాక్సెస్ ఫ్రేమ్వర్క్ ఆన్ చేయాలి. ప్రిఫిక్సెస్ అండ్ ఫైల్ నేమ్ సెట్టింగ్స్. ఫోటో అండ్ వీడియో సేవ్ అయ్యే ఫైల్ నేమ్ ముందు ఏం పేరు ఉండాలి, టైం ఫార్మాట్ ఎలా ఉండాలి, మిల్లీ సెకండ్స్ యాడ్ అవ్వాలా వద్దా అనేది ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. అలో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్. సెట్టింగ్స్ మార్చినప్పుడు చిన్న వైబ్రేషన్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ రావాలంటే ఆన్ చేసుకోండి. షో కెమెరా వెన్ లాక్డ్. ఫోన్ లాక్ లో ఉన్నా సరే కెమెరా యాప్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. పర్ఫార్మ్ ఆటో ఫోకస్ ఆన్ స్టార్ట్అప్. యాప్ ఓపెన్ చేయగానే వెంటనే ఆటో ఫోకస్ అయిపోవాలి అంటే ఇది ఆన్ లో ఉంచాలి. అలో లాంగ్ ప్రెస్ యాక్షన్స్ అండ్ క్యాలిబ్రేట్ లెవెల్ యాంగిల్. లాంగ్ ప్రెస్ చేసి లొకేషన్ చేంజ్ చేయడానికి అండ్ కెమెరా స్ట్రైట్ గా ఉందో లేదో సెన్సార్ ని క్యాలిబ్రేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. థర్డ్, కెమెరా ప్రివ్యూ. స్క్రీన్ మీద మనకి ఏమేం కనిపించాలి అనేది ఈ సెక్షన్ డిసైడ్ చేస్తుంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి ఇది చాలా ఇంపార్టెంట్. గోస్ట్ ఇమేజ్ అండ్ ఒపాసిటీ. పాత ఫోటో యొక్క ట్రాన్స్పరెంట్ లేయర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలైన్మెంట్ కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. దాని ఒపాసిటీ కూడా సెట్ చేయొచ్చు. ఫోకస్ అసిస్ట్. మాన్యువల్ ఫోకస్ వాడుతున్నప్పుడు స్క్రీన్ జూమ్ అయ్యి ఫోకస్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూపిస్తుంది. డిస్ప్లే లైన్స్ అండ్ గైడ్స్. షో జూమ్, యాంగిల్ లైన్, పిచ్ లైన్స్. ఇవి ఆన్ చేసుకుంటే మన ఫ్రేమింగ్ స్ట్రైట్ గా ఉందో లేదో, హారిజాన్ లెవెల్ కరెక్ట్ గా ఉందో లేదో తెలుస్తుంది. కలర్ కూడా హైలైట్ చేసుకోవచ్చు. కంపాస్ డైరెక్షన్ అండ్ లైన్. ఏ డైరెక్షన్ నుంచి తీస్తున్నామో కంపాస్ చూపిస్తుంది. సిస్టమ్ ఇన్ఫో. బ్యాటరీ లెవెల్, టైం, కెమెరా ఐడి, ఫ్రీ మెమరీ కనిపించాలా వద్దా అనేది టాగిల్స్. ప్రో ఫీచర్స్. షో ISO. స్క్రీన్ మీద కరెంట్ ISO వాల్యూ కనిపిస్తుంది. మాన్యువల్ ఫోటోగ్రఫీకి ఇది చాలా ముఖ్యం. షో ఏ హిస్టోగ్రామ్. లైట్ అండ్ షాడోస్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రాఫ్ చూపిస్తుంది. షో జీబ్రా స్ట్రైప్. ఇమేజ్ లో ఎక్కడైనా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతే జీబ్రా లైన్స్ లా చూపించి మనల్ని అలర్ట్ చేస్తుంది. ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫోకస్ పీకింగ్. మాన్యువల్ ఫోకస్ లో ఉన్నప్పుడు ఏది షార్ప్ ఫోకస్ లో ఉందో ఆ ఆబ్జెక్ట్ చుట్టూ కాంటోర్స్ హైలైట్ అవుతాయి. పీకింగ్ కలర్ కూడా వైట్, గ్రీన్ అలా సెట్ చేయొచ్చు. షో ఆడియో లెవెల్ మీటర్. వీడియో తీసేటప్పుడు ఆడియో ఎంత రికార్డ్ అవుతుందో బార్ గ్రాఫ్ లా చూపిస్తుంది. వ్లాగ్స్ కి ఇది మస్ట్. గ్రిడ్ అండ్ క్రాప్ గైడ్. రూల్ ఆఫ్ థర్డ్స్ కి గ్రిడ్ అండ్ సినిమాటిక్ రేషియో ఫ్రేమింగ్ కి క్రాప్ గైడ్ చాలా హెల్ప్ అవుతాయి. యానిమేషన్స్. థంబ్నైల్ యానిమేషన్, బార్డర్ ఆన్ టేకింగ్ ఫోటో అండ్ రొటేట్ ప్రివ్యూ లాంటి విజువల్ ఎఫెక్ట్స్ ఇక్కడ ఉంటాయి.
ఆన్ స్క్రీన్ GUI కెమెరా ఇంటర్ఫేస్ లో ఏ ఐకాన్స్ కనిపించాలి అనేది ఇక్కడ ఉంటుంది. ఇంప్రెసివ్ మోడ్ స్క్రీన్ పైన ఉన్న బటన్స్ అన్ని హైడ్ అయిపోయేలా చేసి ఫుల్ స్క్రీన్ కనిపించేలా చేస్తుంది. ఐకాన్స్ టాగిల్స్ ఫేస్ డిటెక్షన్, ఫ్లాష్, ఫోకస్ పీకింగ్, ఆటో లెవెల్, స్టాంప్స్, స్టోరేజ్ లొకేషన్, రా, ఆటో వైట్ బ్యాలెన్స్ లాక్, ఆటో ఎక్స్పోజర్ లాక్ ఇవి ఆన్ చేస్తే మెయిన్ స్క్రీన్ మీద షార్ట్ కట్ ఐకాన్స్ వస్తాయి. జూమ్ స్లైడర్ కంట్రోల్ స్క్రీన్ మీద జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడానికి స్లైడర్. షో టేక్ ఫోటో ఐకాన్ మెయిన్ షటర్ బటన్ కనిపించాలా వద్దా అనేది. అదర్ UI ఎలిమెంట్ ఆన్ స్క్రీన్ మెసేజెస్, వాట్స్ న్యూ డైలాగ్, మల్టిపుల్ కెమెరాస్ ఐకాన్, ఫ్రంట్ ఆర్ బ్యాక్ లెన్స్ స్విచ్ కి. కీప్ డిస్ప్లే ఆన్ స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా ఉండడానికి. ఫోర్స్ మాక్సిమం బ్రైట్నెస్ సన్లైట్ లో తీసేటప్పుడు స్క్రీన్ ఫుల్ బ్రైట్నెస్ కి వెళ్లేలా. ఫోటో సెట్టింగ్స్ మీ ఫొటోస్ హై క్వాలిటీలో డీటెయిల్డ్ గా రావాలంటే ఇవి పక్కా తెలుసుకోవాలి. కెమెరా రెజల్యూషన్ సింపుల్ గా చెప్పాలి అంటే ఫోటో క్లారిటీని కంట్రోల్ చేస్తుంది. హై రెజల్యూషన్ యూజ్ చేస్తే ఫోటో చాలా క్లియర్ గా ఉంటుంది. జూమ్ చేసినా క్వాలిటీ తగ్గదు, కానీ ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటుంది. లో ఆర్ నార్మల్ రెజల్యూషన్ యూజ్ చేస్తే స్టోరేజ్ సేవ్ అవుతుంది, ప్లస్ ఫాస్ట్ గా ఫొటోస్ క్యాప్చర్ అవుతాయి, బట్ క్వాలిటీ అనేది లాస్ అవుతుంది. ఆప్టిమైజ్ ఫోకస్ ఫర్ కంటిన్యూస్ ఆటో ఫోకస్ లో ఇమేజ్ షార్ప్ గా వచ్చాక ఫోటో పడాలా ఆర్ వెంటనే క్లిక్ అవ్వాలా అనేది ఇక్కడ ఉంటుంది. సేవ్ ప్రీవ్యూ షాట్స్ ఫోటో పడడానికి కొంచెం ముందు ఉన్న ఫ్రేమ్స్ ని చిన్న వీడియోలా సేవ్ చేస్తుంది. ఇమేజ్ క్వాలిటీ అండ్ ఫార్మాట్ క్వాలిటీ ఎప్పుడు 90% to 100% మధ్య ఉంచుకోండి. ఫార్మాట్ లో JPEG స్టాండర్డ్, కానీ ప్రొఫెషనల్ ఎడిటింగ్ కోసం నెక్స్ట్ ఆప్షన్ చాలా ముఖ్యం, రా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ DNG రా సెలెక్ట్ చేస్తే ఫోటోలో ఉన్న ప్రతి చిన్న డీటెయిల్ యాజ్ ఇట్ ఈస్ గా సేవ్ అవుతుంది. లైట్ రూమ్ లాంటి యాప్స్ లో కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు ఈ రా ఫైల్స్ తో అద్భుతమైన అవుట్పుట్ తీసుకురావచ్చు. ఎక్స్పో బ్రాకెటింగ్ అండ్ ఫోకస్ బ్రాకెటింగ్ కి కూడా రా అలౌ చేయొచ్చు ఇక్కడ. నాయిస్ రిడక్షన్ అండ్ HDR లో లైట్ లో నాయిస్ తగ్గించడానికి అండ్ హై కాంట్రాస్ట్ ఉన్న సిచ్యువేషన్స్ లో 3 ఫోటోస్ కలిపి ఒకటిగా చేసి HDR మోడ్ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. HDR టోన్ మ్యాపింగ్, కాంట్రాస్ట్ ఎన్హాన్స్మెంట్, సేవ్ ఆల్ ఇమేజెస్ ఫర్ HDR లాంటి ప్రో ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ ఒక్కసారిగా లైట్, నార్మల్, డార్క్ ఉన్న 3 ఇమేజెస్ ఆర్ మోర్ ఇమేజెస్ తీయడానికి ఇది యూజ్ అవుతుంది. నంబర్ ఆఫ్ ఇమేజెస్ అండ్ స్టాప్స్ ఇక్కడ సెట్ చేయొచ్చు. పెనరమా తీసేటప్పుడు వేవీ లైన్స్ వస్తే ఆటోక్రాప్ చేయడానికి, ఒరిజినల్ ఇమేజెస్ సేవ్ చేయడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా మిర్రర్ సెల్ఫీ తీసాక ఇమేజ్ రివర్స్ అవ్వకుండా ఉంచడానికి. EXFI అండ్ స్టాంప్స్ ఫోటోలో మెటా డేటా లైక్ డేట్, లొకేషన్, ఆర్ట్ నేమ్, కాపీరైట్ రిమూవ్ చేయాలా ఆర్ యాడ్ చేయాలా. అలాగే ఫోటో మీద డేట్, టైం, GPS స్టాంప్, కస్టమ్ టెక్స్ట్ ప్రింట్స్ వేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫాంట్ సైజ్, కలర్, స్టైల్ అన్ని మార్చుకోవచ్చు. డీబగ్గింగ్ ఆప్షన్స్ ఫ్లాష్ అనేది సరిగ్గా పనిచేయకపోతే ఆల్టర్నేటివ్ ఫ్లాష్, HDR బగ్స్ ఉంటే ఫిక్స్ చేయడానికి. ఫాస్ట్ HDR బర్స్ట్ లాంటి అడ్వాన్స్డ్ బగ్ ఫిక్సెస్ కూడా ఉన్నాయి. వీడియో సెట్టింగ్స్ హై క్వాలిటీ యూట్యూబ్ వీడియోస్ ఆర్ రీల్స్ తీసే వాళ్ళకి ఈ సెక్షన్ అనేది గుండెకాయ లాంటిది. వీడియో రెజల్యూషన్ 4K, ఫుల్ HD నుంచి SD దాకా అన్ని ఉంటాయి. బెస్ట్ క్వాలిటీకి 4K ఆర్ 1080p వాడండి. వీడియో ఫార్మాట్ డిఫాల్ట్ గా MPEG-4, H.264 ఉంటుంది. హై ఎఫిషియన్సీ కోసం HEVC కూడా సెట్ చేయొచ్చు. వీడియో పిక్చర్ ప్రొఫైల్స్ కలర్ గ్రేడింగ్ ఇంకా ప్రొఫెషనల్ గా చేయాలి అనుకునే వారికి ఇది ఒక ఆయుధం. ఇక్కడ డిఫాల్ట్ sRGB తో పాటు లాగ్ ఫైన్, లాగ్ లో, లాగ్ మీడియం, లాగ్ స్ట్రాంగ్ ప్రొఫైల్స్ ఉంటాయి. లాగ్ ప్రొఫైల్ సెట్ చేస్తే వీడియో ఫ్లాట్ గా, వాష్డ్ అవుట్ గా వస్తుంది, కానీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో షాడోస్ అండ్ హైలైట్స్ ని పర్ఫెక్ట్ గా కంట్రోల్ చేసి సినిమాటిక్ కలర్స్ తెప్పించుకోవచ్చు. గామా వాల్యూ కూడా సెట్ చేయొచ్చు. అసలు లాగ్ ఆప్షన్ బేసిక్ స్టాక్ కెమెరా యాప్ లో ఉండనే ఉండదు, ఇందులో ఉంది. ఇది లాగ్ వీడియో ఓపెన్ కెమెరా యాప్ తోనే రికార్డ్ చేశాను. కలర్ గ్రేడింగ్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళొచ్చు. మాక్సిమం డ్యూరేషన్ అండ్ ఫైల్ సైజ్ వీడియో ఆటోమేటిక్ గా ఆగిపోవాలి అనుకుంటే మ్యాక్స్ డ్యూరేషన్ అండ్ మ్యాక్స్ ఫైల్ సైజ్ సెట్ చేయొచ్చు. అవ్వగానే మళ్ళీ ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అయ్యే ఆప్షన్ రీస్టార్ట్ ఆన్ మాక్సిమం ఫైల్ సైజ్ కూడా ఉంది. ఆడియో సెట్టింగ్స్ రికార్డ్ ఆడియో ఆన్ లో ఉంచాలి. ఆడియో సోర్స్ వచ్చేసి మీరు మైక్ వాడుతుంటే తప్పకుండా ఎక్స్టర్నల్ మైక్ సెలెక్ట్ చేయాలి, లేదా డిఫాల్ట్ క్యామ్కార్డర్ మైక్ వాడుతుంటే ఆడియో ఛానల్స్ లో స్టీరియో సపోర్ట్ ఉంటే స్టీరియో సెలెక్ట్ చేసుకోండి. లాక్ స్క్రీన్ వెన్ రికార్డింగ్ వీడియో మధ్యలో టచ్ అయ్యి ఆగిపోకుండా స్క్రీన్ లాక్ అయిపోతుంది. వీడియో సబ్ టైటిల్స్ SRT ఫైల్స్ కూడా జనరేట్ చేయొచ్చు. బిట్రేట్ అండ్ ఫ్రేమ్ రేట్ బిట్రేట్ ఎంత ఎక్కువ ఉంటే క్వాలిటీ అంత పెరుగుతుంది, కానీ సైజ్ ఎక్కువ అవుతుంది. ఫ్రేమ్ రేట్ స్టాండర్డ్ గా 24 FPS సినిమాటిక్, 30 FPS నార్మల్ ఆర్ స్లో మోషన్ కోసం 60 FPS,
120 FPS పెట్టుకోవచ్చు. నా ఫోన్కి 240 FPS సపోర్ట్ కూడా ఉంది. బడ్జెట్ ఫోన్స్లో ఈ సపోర్ట్ ఉండదు. 120 FPS వరకే ఉంటుంది. క్రిటికల్ బ్యాటరీ చెక్ అండ్ ఫ్లాష్. బ్యాటరీ డెడ్ అయిపోతే వీడియో కరప్ట్ అవ్వకుండా సేవ్ చేసే ఆప్షన్. అండ్ వీడియో తీసేటప్పుడు ఫ్లాష్ కంటిన్యూగా ఆన్ ఉంచే ఆప్షన్ ఇక్కడ ఉన్నాయి. లొకేషన్, ప్రాసెసింగ్ అండ్ మిస్క్ సెట్టింగ్స్. లొకేషన్ సెట్టింగ్. ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసేటప్పుడు GPS డేటా, కంపాస్ డైరెక్షన్, పిచ్ అండ్ రోల్ సేవ్ చేయాలా వద్దా అనేది. ప్రాసెసింగ్ సెట్టింగ్స్. యాంటీ బ్యాండింగ్. లైట్ ఫ్లిక్కర్ అవుతుంటే సెట్ చేయడానికి. ఎడ్జ్ మోడ్ అండ్ నాయిస్ రిడక్షన్ ఆల్గరిథమ్స్ ని ట్వీక్ చేసుకోవచ్చు. మిస్క్ సెట్టింగ్స్. ఇక్కడ సబ్సే బడా ఫీచర్ ఉంది. అదే కెమెరా API. ఇది డిఫాల్ట్ నుంచి తీసి కెమెరా 2 APIకి సెట్ చేయాలి. ఇది ఆన్ చేస్తేనే మీకు రా ఫార్మాట్, మాన్యువల్ ISO, మాన్యువల్ షట్టర్ స్పీడ్ అండ్ ఫోకస్ కంట్రోల్స్ ఎనేబుల్ అవుతాయి. సో ఫస్ట్ ఇది ఆన్ చేయాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్. లాస్ట్లో అబౌట్, ప్రైవసీ పాలసీ అండ్ సెట్టింగ్స్ మేనేజర్ ఉంటాయి. మీరు సెట్ చేసుకున్న ఈ ప్రో సెట్టింగ్స్ అన్నింటినీ ఒక ఫైల్లా సేవ్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్లో రీస్టోర్ చేసుకోవచ్చు. లేదా యాప్ని మొత్తం డిఫాల్ట్కి తేవాలి అంటే రీసెట్ సెట్టింగ్స్ నొక్కేయాలి. సో ఇది ఓపెన్ కెమెరా యాప్లో ఉన్న ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి డీటెయిల్డ్ వీడియో. ఈ సెట్టింగ్స్ని పర్ఫెక్ట్గా వాడుకోవడం తెలిస్తే ఇంకా మీ ఫోన్ కెమెరా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మీరు ఎక్స్టర్నల్ మైక్ అండ్ మాన్యువల్ ఫోకస్ వాడుతూ ఖచ్చితంగా ప్రో లెవెల్ కంటెంట్ని క్రియేట్ చేయగలరు. నిజంగా అందులో ఉన్న ఫీచర్స్ ఫ్రీగా ఉండటం చాలా గ్రేట్. ఈ పార్ట్ 2 వీడియోలో సెట్టింగ్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి కెమెరా యాప్స్ గురించి వీడియోస్ కావాలో నా కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే ఒక పెద్ద లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ సింధు ఇన్ఫో వరల్డ్ అఫీషియల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టెక్ టాపిక్తో కలుద్దాం. ఉంటాను, మీ సింధు. బాయ్.